మనకిచ్చిన ఆయుస్సును దేవుని సన్నిధిలో మొదట ప్రార్థించుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకున్నట మంచిది అని మొదటి పాట. రెండవ పాట నన్ను నీ చెప్పబోయే మాటలను తేలికపరిచే పాట. అయితే నేను నిలబడినప్పుడల్లా నేను బలహీన పడుతూ ఉంటుండగా ఈ మాటలు నేను చెప్పగలనా అని నేను కొన్ని రోజుల నుంచి ఆలోచిస్తూ ఉంటుండగా పాటల ద్వారా మరలా పురికొలిపి ఆ మాటలే చెప్పు అన్నట్లుగా పాటల ద్వారా నాతో నిలబడినప్పుడల్లా ప్రతిసారి ఆ మాటలే నాకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే నేను మీకోసం మీ కొరకు నేను చెప్పట్లేదు, కానీ నేను చదువుతూ నేను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తున్న మాటలను మనందరికీ ప్రయోజనకరంగా ఆరాధనలో ఉంటుందని ప్రేరేపణతో మీ ఎదుట నిలవబడ్డాను. ఆ మాటలే మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 43 ఆఖరి వచనం నేను చదువుతానండి. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈ మాట యాకోబు గారితో మాట్లాడినా మనందరికీ సరిపోయిన మాట. దేవుడు జ్ఞాపకం చేయమంటున్నారు. భయపడకము అంటే ఎందుకు భయపడకము అంటున్నారు అనంటే, ఇదే వచనములో 25 ఆఖరి వచనం, నేనును నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. స్పష్టంగా రక్షింపబడిన ప్రతి బిడ్డ భయపడతావు. ఎందుకు భయపడతావు? నేను నీ పాపములను నేనెన్నడూను ఎప్పుడును జ్ఞాపకం చేసుకోను. ఎందుకు అంటే అదే 43 పై వచనంలో చూస్తే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను రొట్టెలో రసములో ప్రతి వారము పాలు పంపులు పొందుతున్న మనము, ఆయన ఏమంటున్నారంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎందుకు భయపడతావు? భయపడద్దు. గంభీరముగా నేను యెరూషలేము వీధుల్లో అనేక సారులు చిన్న పిల్లవానితో కూడా నేను అపహాసించబడ్డాను, దూషించబడ్డాను, వేళన చేయబడ్డాను. ఎందుకు భయపడతావు? భయపడవద్దు. నన్ను జ్ఞాపకం చేసుకో. నీ పాపములను నేను ఎన్నడూను నీ జ్ఞాపకం వస్తున్నాయా? నువ్వు చేసిన పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయా? నేను జ్ఞాపకం చేసుకోను
ఆ కల్వరిలో ఎల్లక మునుపు యెరూషలేము వీధుల్లో ఆ కొరడాలు దెబ్బలు కాక బరువైన పోయి ఆయన భుజాన మోపి ఆయనను మరలా ఎక్కడైతే ఆ శిక్ష అమలైందో అమలైన ప్లేస్ నుండి ఆ గుల్గొతా వరకు ఆ కొయ్యి మోపబడినది. ఆ కొయ్యి మోపబడినది. ఆయన భుజాలను పెట్టి మరలా ఆయనను ఆ యెరూషలేము వీధుల్లో, అంటే ఎవరో తిరగని స్థలం కాదు అది. అయితే ఆ స్థలము ఎటువంటిది? రద్దీగా జనము కితకితలాడుతున్న ఆ వీధుల్లో ఆయనను నడిపింపబడ్డారు. అది పండగ వాతావరణంలో ఆయనను అనేక చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవారు ఆ పండగకి అవ్వవలసిన వచ్చి ఉంటారు. కాబట్టి ఈయనని అందరూ చూడాలి. పాలు తాగే పిల్లవానితో సహా ఈయన ముఖము చూడాలి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను అక్కడ కొట్టిన దెబ్బలు కాక మరలా ఆయన వీపు మీద పెట్టి మరలా కొట్టుకుంటూ, నెట్టుకుంటూ, తిట్టుకుంటూ, అపహాసం చేసుకుంటూ ఆయనను సుడివడి నడుస్తూ ఉంటుండగా, మోయలేని ఆ భారము మోస్తూ ఉంటుండగా ఆయన ఆ సిలువ మోయలేక ఆ వీధుల్లో బోర్లగా పడిపోతే మరలా సిలువ ఆయన మీద వీపు మీద పడితే ఎంత ఘోరం, ఎంత అవమానము. ఎందుకు భయపడతావు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నువ్వెందుకు భయపడతావు? ఇంత అవమానము పొందాను కదా. తల్లి ఒక పక్క ఆయన చూస్తూ ఉంటుండగా ఆయన అలాగా హింసలు పడుతూ ఉంటుండగా నేల మీద బోర్లగా పడినప్పుడు మరలా సిలువ వీపు మీద పడినప్పుడు ఆ తల్లి పక్క నుండి జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఏమని జ్ఞాపకం చేసుకుంది అంటే 4 సంవత్సరాల లేకపోతే 5 సంవత్సరాల పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉంటుండగా తట్టుకొని కింద పడినప్పుడు తల్లి ఏదో పక్కన పని చేసుకుంటూ ఉంటుండగా ఆ తల్లి కెవ్వన కేకేసిన ఆ బిడ్డను పరిగెట్టుకుంటా ఆ పని వదిలి ఆయనను ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడిన ఆ తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగా యెరూషలేము వీధుల్లో ఎందుకు చనిపోలేదు? ఆ వీధుల్లో ఎందుకు చనిపోలేదు? లేక ఆ కొరడాలకు ఎందుకు ఆయన చనిపోలేదు? ఎందుకు చనిపోలేదంటే ఆయన 30 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు. ఎక్కడికి వెళ్ళినా కాలు నడకన నడిచి వెళ్ళేవారు. ఆయనకు ఇల్లు లేదు, చలిలో పడుకునేవారు. ఆయన దృఢమైన మనిషి, దేవుడే కానీ మనిషిగా వచ్చిన ఆయన చనిపోవాల్సి వస్తే ఆ తోటలోనే చనిపోయేవారు. చెమట రక్త బిందువుగా నరాలలో కలిసిపోయి ఆ చెమట విమిడిపోయి నరాలు పగిలిపోయిన ఆ సందర్భమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చనిపోవాల్సి వస్తే అక్కడే చనిపోయేవారు. కానీ ఆయన చిత్తము అది కాదు. ఆయన దృఢమైన మనిషి, బలమైన మనిషి, గట్టి మనిషి.
అని మనం చెప్పుకోవచ్చు. ఏ మనిషి చేయగలడు? ఏ మనిషి అలాగ మొయ్యగలడు? ఆ దెబ్బలకు, రానువారు దెబ్బలకు రోమా ప్రభుత్వం కఠినులైన వారిని నోరులు మూపించే మన రక్షకుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? మనం ఆరాధన చెయ్యి అని ఎందుకు చెప్పించుకోవాలి అని నా మనస్సులో ఎప్పుడు నుండో, కొన్ని నెలల నుండి, సంవత్సరాల నుండి నేను ఇది మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఆదామా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి పేరు పెట్టి నిన్ను నన్ను, దాక్కున్న నిన్ను నన్ను, పాపము చేత అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను, ఒక్కొక్క పేరు ఆయనకి తెలియదంటారా? తెలుసు. ఆ తెలిసిన ఆయన నిన్ను నన్ను మార్చుకున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి 3:9 ఆ మాటలు ఉంటాయి, చూడొద్దులండి. ఆదామును పిలిచి, అవును, అంత మాత్రమేనా? ఆయన ఈడ్చుకుంటూ గొల్గొతా వరకు వెళ్ళి అక్కడ దొంగల చేత సిలువ వేయబడ్డారు. దొంగల చేత ఆ దొంగలు వేయబడిన, ఆ సిలువ వేయబడిన దొంగలు ఎంత కఠినాత్ములు, ఎంత మూర్ఖులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ సిలువ వేయబడిన తర్వాత రోమా ప్రభుత్వం వారికి ఏదో పని ఉన్నప్పుడు ఆ మనిషిని చంపాలి, అక్కడే చంపాలని వారు తీసుకెళ్ళిన పెద్ద సుత్తితో వారి మోకాళ్ళు ఇరగ్గొట్టారు. వారికి తెలుసు మనిషిని ఎలాగ చంపాలో, నిమిషంలో, క్షణములో ఎలా చంపాలో వాళ్ళకి ట్రైనింగ్ అయిన వారు 5-10 నిమిషాలు ఇద్దరనే మోకాళ్ళు పటపట ఆ సుత్తి పెట్టి కొడితే దెబ్బకు వారు గిలగిలలాడి ఆ సిలువలో మరణించారు. అటువంటి దెబ్బలు మనకు తగలేదే, అటువంటి శిక్ష మనకు తగలేదే, అటువంటి ఆ స్థితిలో దేవుడు మనలను పంపలేదే. ఎందుకు భయపడతావు? భయపడొద్దు. నన్ను జ్ఞాపకం చేసుకో, నోరు విప్పి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో. నేను ఎటువంటి వాడినో నన్ను జ్ఞాపకం చేసుకో. చాలా మాటలు ఉన్నాయి కానీ నా మనసులో ఇది సమయం కాదు. అయితే దేవుని దగ్గరికి వీడు చచ్చాడో లేదో చూద్దామని ఆ సైనికుడు వెళ్ళి పక్కలో పడవగా ఆయన అప్పుడే అంత మునిపే చనిపోయాడు. ఆయన పొడిసిన రక్తము చింది ఆయన కళ్ళును, ఒక కంటిని స్వస్థపరిచింది. ఎంత దయగలవాడండి, ఎంత దయగలవాడు! వీడు చచ్చాడో లేదో అని ఆ బల్లెముతో పొడవగా ఆ పక్కల ఎముకల్లో నుండి దూరి గుండి వరకు వెళ్ళి ఆ గుండెలో పొర తెంపుకొని ఆ సీయమంటూ ఆయన మోహములో కళ్ళ మీద పడగా కళ్ళు అంతకు మునుపు సరిగా కళ్ళు పనిచేయట్లేదంట. కన్ను ఒకటే, ఆ కన్ను తేటగా కనపడుతుందంట. చూడు ఎంత ఆయన కృప! హింసించినా, కొట్టినా, గుద్దినా, అపహాసము చేసిన ఆయన ప్రేమ సిలువలో ఎంతమందిని రక్షించింది. ఆయన ఆ సైనికుడు మారి
సువార్త ప్రకటించుటకు సిద్ధపడ్డారంట, ఉద్యోగం మానేసి. చూసారా ఆయన ప్రేమ ఎటువంటిదో. సరే, 43 ఆఖరి వచనం, నీవు నా సొత్తు. నీవు నా 43:1లోన చివరి భాగం, నీవు నా సొత్తు. అవును, ఆయన రక్త సంబంధం, ఆయన సంబంధులమైన మనము ఆయనను గంభీరముగా ఏకకంఠముతో వారు ఎలాగ కేకలు వేశారు, అలాగ మనము కూడా ఏదో గోలగోల చేసి చేయటం కాదు, కానీ ఆయనను క్లుప్తంగా ఆయనను ఆరాధన చేద్దాం, హృదయపూర్వకముగా ఆయనను ఆరాధన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.